లేదు. పుణ్యకర్మ మాట దేవుడెరగు, భగవన్నామమును పలకలేదు. దుర్గా అన్న నామాన్ని పలుకు, ఇంత గొప్పది అని నేను మా ఇంట్లో పెంపుడు కుక్క దగ్గర కూర్చుని తల బద్దలు కొట్టుకున్నాను అనుకోండి, అది అనగలదా దుర్గా అని? అది అనలేదు. దుర్గా అని నమ్మో నమ్మకో ఎవరో అన్నాడు ఒక్కడు, అంతే, వాడు పొందుతాడు అనుగ్రహాన్ని. అది అలా ఉచ్చరించగలిగినటువంటి స్వరపేటిక ఒక్క మనుష్య ఉపాధికే ఉంది, ఇతర ఏ ప్రాణికి కూడా స్వరపేటిక లేదు. అందుకే అవి భగవన్నామాన్ని పలకలేవు. ఇప్పుడు మనుష్య ఉపాధి ఇంత గొప్పదైనప్పటికీ ఇది స్వర్గానికి వెళ్ళగలదు. గొప్ప పుణ్యం చేసి స్వర్గలోకానికి వెళ్ళి దేవతగా కూర్చుంటాడు. 100 యజ్ఞములు చేసిన వాడు ఇంద్ర పదవిని అలంకరిస్తాడు. అసలు అనేకమైనటువంటి పుణ్యకర్మలను కేవలము చిత్తశుద్ధి కొరకు చేసినటువంటి వాడు ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా, ఈ పుణ్యకర్మ వలన నాకు ఈ ప్రయోజనం కలగాలని కోరకుండా